హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నేను వీడియో రికార్డ్ చేస్తున్నా అని తెలిసి మా వాడు చూడండి వచ్చి ఇట్లా తొంగి తొంగి చూస్తూ వేషాలు వేస్తూ ఉన్నాడు. వెనకాల వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంటాయి, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. సో మీ పిల్లలు కూడా అంతేనా? చూడండి ఎట్లా ఎగురుతూ ఉన్నాడో. మళ్ళీ ముందుకు రానంటే అస్సలు రాడు. సో అట్లా ఉంటాయి. మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? ఎలా చేస్తారనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియోలో మీకు ఒక రెసిపీ చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. రైస్ ఐటమ్ మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ రీల్స్ చేయమని పెట్టని పెట్టమంటున్నాడు మా వాడు. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడైతే నేను వాటి కోసం ఆ, ఇక్కడ సోయా గ్రాన్యువల్స్ అండి, మనకు కొత్తగా దొరుకుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు లేకుండా అండి, రీసెంట్గా వచ్చాయి మార్కెట్లోకి. సోయా గ్రాన్యువల్స్ అంటే ఇవి మిల్ బేకర్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ప్యాకెట్లో అమ్ముతూ ఉంటారనమాట. సో వాటిని ఒక 10 నిమిషాల ముందు హాట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి. సో టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి హోల్ గరం మసాలా వేసుకున్నానండి. లవంగా, ఇలాచి, ఒక చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, సాజీరా, కొంచెం జీలకర్ర. అవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక నేను డైరెక్ట్గా టమాటాలు వేస్తున్నా. టమాటాలు వేసే కంటే ముందు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే మా ఇంట్లో ఎవరు తినరు పచ్చిమిర్చి. సో అందుకని నేను డైరెక్ట్ టమాటా వేసాను, పచ్చిమిర్చి స్కిప్ చేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా, సో అవి ఇలా మనం వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి వేసేసుకోవాలండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సోయా గ్రాన్యువల్స్తో కర్రీ కూడా చేస్తారండి. బఠానీ వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది చపాతీలోకి. అది కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను నేను చేసినప్పుడు. సో రైస్ ఐటమ్స్లోకి బాగుంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను. సో ఇవి మిల్ మేకర్ సోయా గ్రాన్యువల్స్ అని చెప్పాను కదా, అవి ఇంకా టమాటా అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. కొంచెం సోయా గ్రాన్యువల్స్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయితే నాకు చాలా ఇష్టం, అందుకే ఏ దాంట్లో అయినా కొద్దిగా ఎక్కువగానే వేసేస్తూ ఉంటానన్నమాట. మా ఇంటి ముందు చెట్టు ఉంది, దాని నుంచి ఫ్రెష్గా తెచ్చి వేస్తూ ఉంటాను. తర్వాత అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు కూడా వేసేసుకోవాలండి. పసుపు వేసేసి కూడా మంచిగా కలరింగ్ కోసం బాగుంటుంది పసుపు వేస్తే. పసుపు వేస్తేనే మన వంటకి అసలు అందం వస్తుందన్నమాట, కలర్ బాగుంటుంది. సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. తర్వాత అయితే ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. సో ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఆయిల్లో కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. మా ఇంట్లో మార్నింగ్ నుంచి రైస్ ఎవరు తినలేదు. సో మార్నింగ్ రైస్ వండాను కదా, అది అలాగే మిగిలిపోయింది. నైట్కి చల్లచల్లగా ఏం తింటాం అనేసి అయితే నేను ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. రైస్ ఉంది కదా, సో దాన్ని ఇంకా ఇట్లా మనం పొడి పొడిగా చేస్తూ అందులో వేసేసుకోవడమే అండి, చాలా బాగుంటుంది. మనకి సోయా గ్రాన్యువల్స్ ఒక మనకి కీమా తిన్న ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో రైస్ మొత్తం ఇలా పొడి పొడిగా అని అనుకొని వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. రైస్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. అందుకని నేను ఈ మొత్తం ఆయిల్ ఇంకా టమాటా, సోయా గ్రాన్యువల్స్ అవన్నీ వేసాను కదా, రైస్ ఐటెంకి ఫస్ట్ పట్టాలన్నమాట. పసుపు కూడా అంతా వేసాం కదా, సో అందుకని ఫస్ట్ ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాతే ఉప్పు కారం వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొందరు ఎక్కువగా ఇష్టపడతారు స్పైసీ, సో కొందరు అయితే పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి. పిల్లలు ఎక్కువ కారం ఇష్టపడరు కదా, సో అందుకు చూసి వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. నేనైతే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసాను, మాకైతే సరిపోతుంది. సో ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది కదండి, సో అందుకే నేను వేడిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి సోయా సాస్ అనమాట, డార్క్ సోయా సాస్ తీసుకున్నాను నేను ఇది. సో బాగుంటుంది, సోయా గ్రాన్యువల్స్లో సోయా సాస్ వేసి ఇలా చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. తప్పకుండా మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, సోయా సాస్ వేయడం వల్ల మన రైస్ ఎలా కలర్ మారిపోయిందో బాగుంటుంది. తర్వాత అయితే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత మనమైతే లెమన్తో సర్వ్ చేసుకోవాలండి, బాగుంటుంది.
సో మా వాళ్ళు మార్నింగ్ టిఫిన్ తిన్నాక రైస్ తినలేదు, అందుకనే నేను మిగిలిపోయి ఉంటే ఇలా వేడి వేడిగా చేసి పెట్టాను. ఈ చల్లచల్లని వాతావరణానికి ఇలా ఐటమ్స్ ఉంటే ఇలా వేడి వేడిగా డిఫరెంట్గా ట్రై చేసి తినొచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను, చాలా చాలా కుదిరింది, చాలా మంచిగా కుదిరిందండి. ఇలా అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్ లెమన్ అని చెప్పాను కదా, ఇలా సర్వ్ చేసుకోవాలి తినేటప్పుడు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.